హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. నేను ఏ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటాను, అదేవిధంగా కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాను, బ్లౌజ్ ముక్కని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటాను అనేది చాలా డీటెయిల్డ్గా ఇక్కడ చూపిస్తున్నానండి. తెలియని వారి కోసం, అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే మా దేవుడు మందిరంలో పెట్టుకుంటాను, కానీ వీడియో కోసమని వేరేగా ఈశాన్యంలో శుభ్రంగా తుడిచి గుడ్డ పెట్టి ఒత్తుకొని ముగ్గులు పెట్టి రెడీ చేసుకున్నాను. ఈ ముగ్గు చాలా లైట్గా కనిపిస్తుంది, వైట్ గచ్చులు కనుక. అయితే మనం మిగతా ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చేయనండి. వేరేగా జాగాలో ఒక పెద్ద పేపర్ వేసి దాని మీద దేవుడి పూజకి మాత్రమే ఉపయోగించే పీట అండి. గత 18 సంవత్సరాలు బట్టి నేను ఈ పీటనే యూజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పెయింట్ వేసి ఉన్నది. దీని మీద మళ్ళీ నేను పసుపు శుభ్రంగా రాసుకుంటాను, ఎక్కడ ఖాళీలు అవి లేకుండాను. పసుపు ఒకేసారి కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకోవడం వల్ల ఇది ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఎండింగ్ వరకు అనేది నేను మీకు చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కాగితం మీద పెట్టుకోవడం వల్ల పసుపులు మనం కుంకుమ బొట్లు పెట్టినప్పుడు నేల మీద పడకుండా చక్కగా ఈ పేపర్లోనే పడిపోతాయి అన్నమాట. దాన్ని చక్కగా మనం కవర్ చేసి చెట్లలోనే ఎక్కడ వేసేయవచ్చు. ఇక్కడ డెకరేషన్ చేసుకున్న తర్వాత నేను ఇందాకలో ఆల్రెడీ తుడిచి పెట్టుకున్న జాగాలోకి ఈ పీట పట్టుకెళ్తాను అనమాట. సో అక్కడ చాలా నీట్గా ఉంటుంది. పసుపు మొత్తం రాసానండి. అయితే ఈ చెయ్యి శుక్రవారం మాటికి కడుక్కునే పసుపు షింకుల్లో వెళ్ళిపోకుండా ఈ పసుపు చేతితోటే మనం ఆల్రెడీ కొబ్బరికాయకి కూడా పసుపు చక్కగా మొత్తం రాయాలి కనుక నేను అప్పుడే పసుపు మొత్తం అంటే ఈ పసుపుకి సంబంధించిన పనులు ఏమున్నాయి అవన్నీ రాసేసి లాస్ట్లో ఇంకా పసుపు చెయ్యి ఉంటుంది కదండి, దాన్ని మన మంగళసూత్రానికి రాసేసుకొని మిగతాది కూడాను మళ్ళీ కడుక్కోవాలి. ఆ చేతికి అంటుకున్న పసుపుని ఊరికినే బట్టకి తుడిచేయడం లేదా షింకుల్లో కడిగేసుకోవడం కాకుండా నేను ఆ విధంగా చెప్తున్నానండి. నేను చేసే పద్ధతి మాత్రమే చెప్తున్నాను. దీంట్లో మళ్ళీ ఆక్షేపణలు వద్దండి. ఒక్కొక్క వంట కానీ పద్ధతి కానీ ఒక్కొక్క ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో నేను ఈజీగా ఒకేసారి అన్ని పనులు చేసుకోవడం గురించి చెప్తున్నాను. అక్కడికి ఆ పని అయిపోయిందండి. ఇప్పుడు నేను బొట్లు పెట్టుకుంటున్నాను. ఇది బియ్యపు పిండి బొట్లు అండి. శుద్ధలు అవి గట్రా కాకుండా బియ్యపు పిండి. ఎందుకు అసలు బియ్యపు పిండితో ముగ్గు పెట్టుకుంటామంటే అవి ఆహారం అవుతాయి అనమాట మెయిన్ జీవులకి. అంటే మనం ఆ విధంగా ఫుడ్ పెట్టినట్టు, ఆ విధంగా మనం మంచి కార్యక్రమం చేసినట్టుగా అందుకు బియ్యపు పిండి ముగ్గులు పెడతారనమాట. ఇప్పుడైతే బియ్యపు పిండి కాదు, మామూలు ముగ్గులు లేవు, అసలు ముగ్గులు అనేవి లేవు, చాక్ పీసులే ఇది అపార్ట్మెంట్లని. సో వైట్ బోట్లన్నీ పెట్టుకున్నానండి. అయితే ముందుగా కనిపిస్తుందని ముందుగే కాకుండాను ఆసనానికి 4 పక్కల కూడాను బొట్లు పెట్టుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే చాలా కళకళలాడుతూ చక్కగా ఉంటుంది. అది శుభం కూడా అనమాట. అలాగే 4 వైపులా కూడా నేను బొట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పీట పైన మనం ముగ్గు పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ పసుపు రాసాం కనుక కుంకుమతో బియ్యపు పిండితోటి అష్టదళ పద్మం వేయాలి. అయితే ఇక్కడ పేపర్ మీద పడుతుంది కనుక ఇక్కడ పెట్టుకున్నాను. పైన ముగ్గు పెట్టేటప్పుడు నేను ఆల్రెడీ ఎక్కడైతే నీట్గా తుడిచి ముగ్గు పెట్టుకున్నానో ఆ జాగాలోకి తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ మిగతా ముగ్గు అది పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు అష్టదళ పద్మాన్ని ముందు బియ్యపు పిండితో వేసి తర్వాత కుంకుమతో వేసుకుంటున్నానండి. వేసినప్పుడే భక్తితో శ్రద్ధతో వేయండి. అంటే ముగ్గు కొంచెం బాగా రాలేదని మళ్ళీ చెరపడం గట్రా అలాంటివి చేయకండి. శుభ్రంగా ఇది వేసేసుకున్న తర్వాత మనం ఎడం పక్క ఒక చిన్న ముగ్గు కానీ మీకు ఓపికంటే ఇంకో ముగ్గు కానీ వేయొచ్చు. ఎందుకంటే మనం పసుపు గణపతిని అక్కడ పెట్టి పూజ చేసుకుంటాం కనుక అంతకుమించి నేను ముగ్గులు ఏం వేయనండి. ఈ మనకి మెయిన్ ఈ చుక్కలు అష్టదళ పద్మం చాలా చక్కగా ఉంటుంది చూడటానికి అన్నమాట. ప్రతిరోజు చేసే పూజ ఉంటుంది కదండి, ఆ పూజ చేసి మనం దీపాలు వెలిగించిన తర్వాత పొయ్యి మీద మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా మహానైవేద్యంకి. ఆ ప్రసాదాల కోసమని కుక్కర్ మీద ఏవేవి పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకొని అవి చేసి అవి అయ్యేలోగా మనం ఈ డెకరేషన్ చేసుకుంటే మనకి టైం చాలా కలిసి వస్తుందన్నమాట. నేను ప్రసాదాలు కూడా ఆల్రెడీ చేశాను. అంటే వరలక్ష్మి వ్రతం అనే కాదండి, దసరా నవరాత్రులు కూడా కొన్ని చేశాను కనుక ఆ లింక్స్ ఇందులో పెడతాను. మీకు ఈ ఛానల్ ద్వారా వచ్చే ఉపయోగం ఏంటి అంటే ప్రసాదాలతో పాటుగా మంచి అమ్మవారి పాటలు, భక్తి పాటలు కూడా వస్తాయన్నమాట. అవి వింటూ ఆ ప్రసాదాలు కూడా చూడండి. మీకు కావాలనుకుంటే ఆ ప్రసాదాలను ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని మీద ఒక వెండి పళ్ళెం తీసుకున్నానండి. వెండిదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇత్తడి పళ్ళెమైనా తీసుకోవచ్చండి. ఆ పళ్ళెంలో మేము బ్రౌన్ రైసే వాడతాం కనుక బ్రౌన్ రైసే వేసాను. మీకు వైట్ రైస్ అయితే వైట్ రైస్ పెట్టి ఉంచండి. తర్వాత ఆ పక్కన చిన్న ముగ్గు వేస్తున్నానండి. అంటే పసుపు వినాయకుని పెట్టి మనం పూజ చేసుకుంటాం కనుక అక్కడ చిన్న ముగ్గు పెడుతున్నాను అనమాట.
ఈ ముగ్గు వేయడం కూడా పూర్తయిందండి. ఇప్పుడు మనం కలసం చూద్దాం. ఇది అష్టలక్ష్మి చెంబండి, వెండిది తీసుకున్నాను. వెండే కాదండి, మీరు ఇత్తడిదైనా తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ క్లియర్గా మీకు ఒకటి చూపిస్తున్నానండి. జస్ట్ డిజైన్ ఉన్నది మీరు తీసుకున్నారంటే క్లీనింగ్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు డిజైన్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇది అష్టలక్ష్మి పళ్ళెం అండి. ఈ ప్లేట్ చూసారు కదా, పైన ఉబ్బెత్తుగా ఉంటాయి డిజైన్స్. సో మీకు ఇక్కడ మురికి అనేది ఎక్కువగా చేరుతుంది. ఇప్పుడు చెంబుకి పసుపు రాసుకుంటున్నానండి. అంటే అమ్మవారి మొహాలంతటికీ పసుపు అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు అష్టలక్ష్ములు అందరికీ కూడాను అమ్మవార్లకి నేను ఇక్కడ బొట్టు పెడుతున్నాను. కలసానికి మీరు చెంబు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టే మీరు తీసుకునే కొబ్బరికాయ కూడా తీసుకోండి. కిందన చెంబు చిన్నగా ఉండి కొబ్బరికాయ పెద్దగా ఉంటే అది స్టిఫ్గా నిలబడటానికి ఇబ్బంది అవుతుంది. కనుక చెంబు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే దాని మీద కొబ్బరికాయ దానికి తగ్గట్టుగా సైజు తీసుకోండి. అన్ని బొట్లు పెట్టడం అయ్యిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్లు తీసుకోవాలి. ఇందులోకి నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్లు నిండా నింపకండి, ఎందుకంటే దీంట్లో మనం మామిడి కొమ్మలు పెట్టుకుంటాం, అలాగే కొబ్బరికాయ పెడతాం కనుక వెలితిగా నీళ్లు తీసుకోండి. ఇందులో నేను పసుపు కొంచెం, కుంకుమ కొంచెం, అలాగే కొంచెం అక్షింతలు, అలాగే కొంచెం గంధం వేస్తానండి. దీంట్లో మామిడి కొమ్మ పెడుతున్నాను. మేమైతే మర్రి కొమ్మ కూడా పెడతామండి, కానీ నాకు ఇప్పుడు వీడియోలో పెట్టడానికి మర్రి కొమ్మ నాకు కనిపించలేదు, వర్షం కూడా పడుతోంది. అందుకని నాకు పూజ రోజైతే నేను మర్రి కొమ్మ పెడతాను. మామిడి కొమ్మ పెట్టిన ఈ కలసం చెంబుని నీటితో పాటు తీసుకొచ్చి ఆ బియ్యం ఉన్న పళ్ళెం మీద పెట్టి, ఇప్పుడు ఆల్రెడీ కొబ్బరికాయకి పసుపు రాసి ఉంది కదండి, దీనికి కుంకుమతో కళ్యాణ తిలకం పెడతాం అన్నమాట. వెనక భాగంలో చుక్కలు పెడతాం అన్నమాట. మీలో ఎంతమంది నేను చేసినట్టుగా చేస్తారు, లేదంటే మీరు ఇంకే విధంగా చేస్తారో వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే పిండి వంటలు ఎన్ని రకాలు చేస్తారో కూడా నాకు షేర్ చేయండి. 9 రకాలు చేస్తారు, అన్నం పప్పు కాకుండా, లేదంటే 5 రకాలు, లేదంటే 3 రకాలు చేస్తారు. మనం బొట్లు పెట్టడం అయింది కదండి. ఈ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆ మామిడి కొమ్మల మధ్యలోంచి పెడితే ఆ మామిడి కొమ్మలు చక్కగా విచ్చుకున్నట్టు వస్తాయి అన్నమాట, బాగా వస్తాయి. కరెక్ట్గా పెట్టుకోండి. ఆ చెంబుకు తగ్గట్టుగా నా కాయ ఉంది చూసారా, కొబ్బరికాయ మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదనమాట. దానికి తగ్గట్టుగాను ముదరగా శుభ్రంగా బాగుందో చెక్ చేసి తెచ్చుకోండి. కొబ్బరికాయ వెంచుకునేటప్పుడు ఎటువంటి వంకర్లు అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు కలసం మీదకి జాకెట్ మొక్క ఎక్కువగా నేను ఎరుపు కానీ పసుపు కానీ పెడతాను. తప్పదంటే ఇంకే రంగులైనా పెట్టవచ్చు, కానీ నలుపు కానీ లేదంటే మరి గాఢమైన నీలాలు కానీ నాచు రంగులు కానీ అలాంటివి మాత్రం పెట్టుకోవద్దు. దీనికి మనం కొత్త బట్ట కనుక కొంచెం పసుపు పెట్టిన తర్వాత 2 మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దాని ప్రకారం కలసం మీదకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అని, కానీ కొత్తగా చేసే వాళ్ళకి ఆ ఫోల్డింగ్ అనేది లాస్ట్లోని లోపల క్లాత్ని దోపకపోతే అది ఊడిపోతుంది అన్నమాట. అది చాలామందికి తెలియదు. దానికోసమని చాలామంది స్టాప్లర్ పిన్స్ కానీ లేదంటే సూదులు కానీ పెడతారండి. అయితే మనం అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అలా ఐరన్ పిన్నులు పెట్టడం కన్నా కూడాను చక్కగా ఇలా చేసుకుంటే చక్కగా నిలుస్తుంది అనమాట. అంటే అలా చేయొద్దని నేను అన్నగాని నేనైతే చేయనండి. ఇప్పుడు ఈ ఎండింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది. అలా ఇన్సర్ట్ చేసేటప్పుడు పైన మొత్తం 3 లేయర్స్గా మీకు కనిపిస్తాయండి. దాంట్లోని కిందనున్న లేయర్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే ఆ పైది కాకుండా కింద వైపు చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది అనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తే మీరు అస్సలు ఊడదనమాట. మీరు ఇలా కదిపినా షేక్ చేసినా ఊడదనమాట. చూసారు కదా, అది లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూడండి, నించోబెట్టినా ఇలా ఊపినా ఏమీ ఊడలేదు, చూసారా, చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అయితే కిందకి ఇలాగ త్రికోణంలా వచ్చింది కదా, దాన్ని ఫోల్డ్ చేసేయాలి. ఎందుకంటే అమ్మవారి కొబ్బరికాయకి చుక్కలు పెట్టుకున్నప్పుడు మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేయచ్చు, కానీ నేను ఆ సూదిగా ఉన్నది ఎందుకు ఫోల్డ్ చేశానంటే కళ్యాణ తిలకం పెట్టాను కదండి, అది కవర్ అయిపోతుంది అనమాట, అందుకని అలా చేశాను. ఇప్పుడు మనం తోరాలు కట్టుకోవాలి. 9 పోగులతో తోరం చేస్తాం. ఇక్కడ నేను 1 తోరం చూపిస్తున్నానండి, కానీ చేసుకునేటప్పుడు మీరు 2 తోరాలు చేసుకోండి. ఒకటి మనది పూజ అయిన తర్వాత ఒక మంత్రం చదువుతూ మనం కట్టుకోవాలి, కానీ అమ్మవారి కలసం రెడీ చేసినప్పుడు ముందే మనం కట్టాలి. కనుక 9 పోగులతో తోరంకి దారం తీస్తున్నాను. ఈ దారప్రియులు కూడా మనం వాడినది కాదండి, కొత్తది తెప్పించుకోండి. ఇప్పుడు మీరు తెప్పించుకుంటే ఇది వినాయక చవితికి యూజ్ అవుతుంది, తర్వాత
పొలాల అమావాస్యకి యూజ్ అవుతుంది. సో కొత్త దారపురీలు ఒకటి తెచ్చుకున్నామంటే కంటిన్యూస్గా ఈ పండుగలన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. అమ్మవారికి 9 పోగులు తోరం చేస్తున్నానండి. ఈ టైంలోనే మన చేతికి కట్టుకున్నది కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో కోసం కనుక నేను ఒక్క తోరమే చేస్తున్నాను అనమాట. దీనికి ఒక మంచి పసుపు కొమ్ము అండి, ఆ పుచ్చులు ఏమీ లేకుండా వంకరలు లేకుండా ఉన్న పసుపు కొమ్ము తెచ్చి దాన్ని కట్టి ఒక పువ్వుని చక్కటి పువ్వుని కట్టి మామిడి కొమ్మను కూడా మామిడి ఆకుని కూడా కట్టండి. ఈ పువ్వులు కూడా 5 పువ్వులు 9 పువ్వులు కట్టొచ్చు. నేను వేరేగా దండ వేస్తాను కనుక ఒక్క పువ్వే కడతానండి. గాజులు కూడా డజను ఎరుపు గాజులు తెచ్చుకున్నానండి. అయితే ఈ గాజులు ఈ జాకెట్ ముక్క మనమే వాడుకోవాలి తప్ప ఇవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. వేరేగా మనం వాయనంలో జాకెట్ ముక్కలు వేరేగా ఇచ్చుకోవచ్చు. అమ్మవారి కలసకి కట్టేశానండి. ఇప్పుడు జాకెట్ ముక్కని ఫోల్డ్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి కొబ్బరికాయ మీద అలంకరిస్తున్నాను. ఆ పొడవు సూదిగా ఉన్నదాన్ని కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారి కళ్యాణ తిలకానికి అడ్డొస్తుంది కనుక. ఒకవేళ చుక్కలే పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేయచ్చు. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. మీకు మన్నాడు మనం కలసాన్ని కదిపేంత వరకు కూడా నించునేటట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు దాని మీద నుంచి గాజులు వేస్తున్నాను. తర్వాత నేను విరజాజి మాల పెట్టానండి. నేను ఎక్కువగా మందార పూలు, గులాబీ పూలు, నాకు సంపెంగలు దొరకలేదండి, సంపెంగ పూలు కూడా పెడుతూ ఉంటాను. గులాబీ పూలు కూడా చాలా బాగున్నాయండి. చుట్టూరు పెట్టుకుంటున్నాను. మనం అష్టోత్తరం చదివినప్పుడు కుంకుమ పూజ చేస్తాము. నేను ఇందాక ఆల్రెడీ అష్టలక్ష్మి పళ్ళెం ఉంది కదా, నేను ఆ అష్టలక్ష్మి పళ్ళెంలోని మనం ఏదైనా కాసు కానీ ఏదైనా వస్తువు కొనుక్కుంటాం కదా, దాని మీద పెట్టి తవలపాకు పెట్టి ఆ వస్తువు పెట్టి కుంకుమ పూజ చేస్తాను అనమాట. తర్వాత మనం మెడలో వస్తువులు వేస్తాం కదా అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు, ఇక్కడ మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వాడిన తర్వాత డైరెక్ట్గా తీసి అమ్మవారికి వేయకూడదండి. వాటిని ఒకసారి క్లీన్ చేయాలి. క్లీన్ చేసాక కూడా కొద్దిగా పాలల్లో తడపండి. తడిపితే అవి శుద్ధి అయినట్టుగా అనమాట. అప్పుడు ఆ తర్వాత మామూలుగా మంచినీళ్ళలో కడిగి వాటిని పొడిగా తుడిచేసి అప్పుడు అమ్మవారికి అలంకరించండి. ఇక్కడ నేను నల్లపూసలు కూడా వేశాను కనుక వేరేగా ఉత్త నల్ల పూసలు ఉంటాయి కదా, అవి నేను మెడలో వేసుకొని పూజ చేసుకుంటాను అనమాట. నాకు తెలిసిన పద్ధతులేనండి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను మన్నించండి. ఈ పువ్వులని ఇలా పేర్చేసానండి. మామూలుగా అయితే ఏం చేస్తామంటే మనం అష్టోత్తరం చదువుతున్నప్పుడు అలాగా పువ్వులన్నీ పెడతాం అనమాట. వెనక నుంచి కూడా పువ్వులు పెడతాం, ఎందుకంటే మనకి కలసానికి అష్టలక్ష్ములు ఉన్నారు కనుక చుట్టూరు కూడా పువ్వులు పెట్టుకుంటున్నాం అనమాట. ఓవరాల్ డెకరేషన్ ఇదేనండి. నాకు న్యాచురల్గా ఇలా మామిడి కొమ్మల మధ్యలోని ఇలాగ కలసం పెట్టుకొని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా అంతా అమర్చుకున్న తర్వాత నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యాల మీద అరిటాకులు కానీ విస్తరాకులు కానీ బోర్లించి, అంటే ప్రసాదాలు మన పూజ అవ్వకుండానే ప్రసాదాలు ఓపెన్గా ఉంచకుండా దీపాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని తయారు చేసుకుని దీపాలు వెలిగించిన తర్వాత గణపతి పూజ చేసి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోరండి. ఇప్పుడు పుస్తకాలు బాగానే అవైలబుల్గా ఉంటున్నాయి, లేదంటే సెలవుల్లో కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా చేయండి. ఏదైనా సరే భక్తితో మనం పూజ చేస్తే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న ఆ తల్లి క్షమిస్తుంది. ఇదండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇంకా పూజా విధానం అంటే మాత్రం నేను తీయలేను, ఎందుకంటే పూజ చేసినప్పుడు కంప్లీట్గా నా దృష్టి అంతా పూజ మీదే ఉంటుంది. కానీ అప్పుడు వీడియో షూటింగ్ తీయాలి, సో నేను దానికి తగ్గట్టుగా చేస్తే అది ఆర్టిఫిషియల్ పూజ అవుతుంది కనుక నేను పూజ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు వీడియో పెట్టనండి. మీకోసం ఇది స్పెషల్గా మాత్రం వీడియో చేశాను నేను. ఈరోజు సాటర్డే కనుక ఈ కలసం ఏర్పాటు చేసిన నేను తీయడానికి కూడా వీలవుతుందని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం, మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ చూస్తుండండి. మంచి మ్యూజిక్ కోసం యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ చూస్తుండండి. ఇంకో విషయం చెప్పడం మర్చానండి, మనం ఆల్రెడీ పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పసుపుని పనంతా అయిపోయిన తర్వాత అందులోనే పారాయణం చేయటం ఎలా అనే ఒక వీడియో చేశానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇందులో పసుపు కొంత తీసి మిగతా పసుపులో పారాయణ కలుపుకోండి. అప్పుడు ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు రాసి పారాయణ పెట్టి మీరు కూడా ముందు పారాయణ రాసుకుని ఆ తర్వాత ముత్తైదులకు కూడా పారాయణ రాయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. ఇక ఉంటానండి. గుడ్ నైట్.